ధరణి చట్టం కిందనే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. వాటిలో కొంత విస్తీర్ణం తక్కువ పడడం కానీ, సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూమిగా కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ ఈ సమస్య పరిష్కారాలకు అన్ని చూపిస్తుందా అసలు ఈ చట్టం? ఇప్పుడు మీరు తెచ్చిన ప్రభుత్వం తెచ్చిన చట్టం మీరు అడిగేది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రైతాంగం ధరణికి సంబంధించిన కీలకమైన సమస్య ఇదే. నా పేరు ఎక్కింది, పాత బుక్ ఉంది, కొత్త బుక్ వచ్చింది, కానీ మీరు అన్నట్టుగా ఓ సర్వే నెంబర్ 4 నెంబర్ల భూమి ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది. నాకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే పడింది, 1 ఎకరం మాయమైపోయింది. నా పట్టా భూమి కాస్త సర్కారు భూమి అని రాశారు, లేదా భూదాన్ భూమనో వక్ఫ్ భూమనో రాశారు, లేదా నా పేరు సునీల్ అయితే అనిల్ అని రాశారు, లేదా సునీల్ పేరు తీసుకెళ్ళి వేణుగోపాల్ గారి పేరు మీద పట్టా చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. లేకపోయినా గత 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ధరణిలో మాడ్యూల్స్ పెంచుకుంటూ వచ్చారు, 33 మాడ్యూల్స్ పెట్టారు. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టరో CCLAనో పరిష్కారం చేస్తారని పెట్టుకున్నారు సర్క్యులర్లో. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు ఏంటంటే అసలు ధరణి చట్టంలో ఎవరు సవరించడానికి అధికారమే లేనప్పుడు జిల్లా కలెక్టర్లు CCLA ఎట్లా సవరిస్తున్నారు అని కేసు నడుస్తుంది. ఇంకా బెంచ్ మీదకి రాలేదు అది. అది కనుక వస్తే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన సవరణల మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఎవరికైనా ఈ విధంగా తప్పొప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే RDO, 5 లక్షలు దాటితే జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం తేలితే ఒక ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మారుస్తారు.